ఏఐ ఫర్ ఇండియా 2.0 ప్రోగ్రామ్. ఇది 2023లోనే బేసిక్‌గా 2023లోనే లాంచ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లెక్చర్స్ ఓకే. యూత్‌ని అప్‌స్కిల్ చేసే ప్రాసెస్‌లో, యూత్‌ని స్కిల్లింగ్ చేసే ప్రాసెస్‌లో, అప్‌స్కిల్ చేసే ప్రాసెస్‌లో మొత్తం 9 లాంగ్వేజెస్‌లో ఇండియాకి సంబంధించినటువంటి 9 లాంగ్వేజెస్‌లో యూత్‌కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇనిషియేటెడ్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే. వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2023 రోజున దీన్ని 2023 సంవత్సరంలో దీన్ని తీసుకురావడం జరిగింది. అనౌన్స్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిస్ట్రీ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్‌లో ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. ప్రమోట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ 9 ఇండియన్ లాంగ్వేజెస్ హిందీ, కన్నడ, తెలుగు ఇలా రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రీజనల్ లాంగ్వేజెస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండ్ రూరల్ అండ్ నాన్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. సో, డెమోక్రటైజ్ ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ స్కిల్స్ అంటే మన ఇండియాలో వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ. ఓకే. వర్కింగ్ పాపులేషన్‌కి ప్రాపర్ స్కిల్స్ అనేవి కావాలి. లేకపోతే స్ట్రక్చరల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రావడం జరుగుతది. సో, ఆ స్ట్రక్చరల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ స్కిల్స్ అనేవి యూత్‌కి ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోని ఈ పీఎం యువ 2.0ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. బూస్ట్ ఇంక్లూజివ్ డిజిటల్ లిటరసీ ఎంప్లాయబిలిటీ ఇన్ రూరల్ ఇండియా. దీంట్లో భాగంగా ఏంటి పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అదేవిధంగా గువి, ఐఐటి మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ ఇంక్యుబేటెడ్ యాజ్ ఎ ప్లాట్‌ఫామ్ పార్ట్నర్. ఓకే. జాయింట్ ఇనిషియేటివ్ విత్ ది స్కిల్ ఇండియా. వీళ్ళందరూ కూడా కలిసి వీటిలలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.